డబ్బులు తీసుకోండి, కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ భూమి కొనుక్కోండి. ఇక్కడ ఏదో మీ పిల్లలకు ఉద్యోగాలకో లేకపోతే ఇంకేదన్నా కావాలంటే మీ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటే స్కిల్స్ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక మంచి బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్దుదాం, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. ఇతర ప్రయోజనాలు ఏమున్నా ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేస్తుంది. కాబట్టి దయచేసి స్థానిక ప్రజాప్రతినిధులకు నా సూచన, పిలవండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి, వాళ్ళ బాధ వినండి. వినకుంటేనే గుంజుకుంటున్నామన్న వాళ్ళకు ఒక అభద్రత భావాన్ని ఇవ్వకండి. ఎందుకంటే చాలా వరకు 90% భూములు క్లియర్ అయిన జూపల్లి కృష్ణారావు గారు ఆ రోజు ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ భూసేకరణ కార్యక్రమం, ఈ ప్రణాళికలు కొంత ముందుకు వచ్చినాయి. ఆ రోజే ఇచ్చి ఆ రోజే డబ్బులు తీసుకుంటే ఈ కొంచెం విసుటాసుట ఆచారం దాటితే నాగార్జున సాగర్ రోడ్లైనా యువతల కడతాల ఆమన్గాలు దాటితే ఇక్కడైనా మంచి భూములు వచ్చేది. ఇప్పుడు ఆ అవకాశం కూడా పోయింది. రోజు రోజుకు ధరలు పెరుగుతూ ఉన్నాయి. అప్పుడో ఇప్పుడు అడుగుతుంటే తెలిసిన వాళ్ళు ఏమైనా భూమి ధర ఎట్లుందని, ఏమన్నా 5 ఎకరాలు కొనుక్కుందాం ఫ్యూచర్ సిటీ దగ్గర నేను అడిగితే 6 నెలల కింద 3 కోట్లు చెప్పారు, ఇప్పుడు 6 కోట్లు చెప్తారు. అంటే ఇక జీవితంలో ఆయనలో 3 కోట్లు అయినప్పుడు ఎక్కువ అనుకున్నాను, ఇప్పుడు 6 అయింది. ఇంకా కొనుక్కునే మా స్థాయి దాటిపోయింది. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మాకు ఫ్యూచర్ సిటీలో భూమి లేదనుకునే పరిస్థితి వచ్చేది. అందుకే ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వచ్చి ఈరోజు తీసుకొని అధికారులకు కూడా నా సూచన, పేదల పట్ల మానవీయ కోణంతో మీరు వ్యవహరించండి. వాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళు మన అభివృద్ధి కోసం భూములు ఇస్తున్నారు. ఈ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు. వాళ్ళని గౌరవించండి, వాళ్ళకి మర్యాద ఇవ్వండి, వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు కూర్చోబెట్టి ఛాయ్ తాగిపించి 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ కడుపు లేదన్న బాధ ఉంటే చెప్పుకుంటారు. ఈయన చేయగలిగింది చేయండి. మీ స్థాయిలో చేయలేని ఉంటే మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళండి, మంత్రి గారి స్థాయిలో కాదు ఉంటే నా దగ్గరికి తీసుకురండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు 90% నాకు తెలుసు. నేను ఎందుకంటే చాలాసార్లు ఈ ప్రాంతంలో తిరిగిన, పాదయాత్ర చేసిన. ఏమై జగన్ నడిచినప్పుడు పాదయాత్రలు వచ్చినావు కదా. కాబట్టి చాలామంది ఏం పాండు నాకు బాగున్నావా గుర్తుపట్టిన. కాబట్టి అందరినీ నేను గుర్తుపడతా, పేరున నాకు తెలుసు. వాళ్ళు సర్పంచులు అయినా కాకపోయినా, వాళ్ళు నాయకులైనా కాకపోయినా, కార్యకర్తల్ని కూడా, రైతులను కూడా నేను గుర్తుపడతా. నేను ఇక్కడ ఉండేటోళ్ళకి నా సూచన ఒక్కటే, మీకు నష్టం చేసి నేను శ్రీధర్ బాబు గారు ఎక్కడికి తీసుకుపోయలేదు. నేను కొడంగల్ తీసుకుపోను, ఆయన మంతని తీసుకుపోడు. మీకే అభివృద్ధి చేసి మీకు ఇస్తాం. ఈ 2 ఏళ్ళు మీరు సహకరిస్తే దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరానికి ఇక్కడ పునాదులు పడతాయి. ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే. ఆయన బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ అయినా, ట్రంప్ అయినా, లేకపోతే ఇంకెవరైనా, ఎలాన్ మస్క్ అయినా ఈ నగరంలో పెట్టుబడులు పెట్టకపోతే ఏదో కోల్పోయినాం అనుకునే పరిస్థితి తప్పకుండా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది.